నమస్తే సార్. నమస్తే నమస్తే. మీ పేరు సార్? యాదయ్య. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తుంటాను. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ అభిప్రాయం అంటే అంత మంచిగానే ఉంది కానీ రియల్ ఎస్టేట్ వడగొట్టిండు. ఇక ఏమున్నాయి ఇచ్చిన హామీలు అనేటి కొన్ని ఇచ్చిండు కొన్ని ఇవ్వలేడు. ఇంకా ముంగట నడుస్తుందేమో. ఇప్పుడైతే గట్లా నడుస్తున్నది. ఇప్పుడైతే కొంచెం మళ్ళా 2000 పింఛను 4000 పింఛను ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఇంకా రాలేదు, వస్తుంది. ఇప్పుడైతే మంచిగానే ఉంది కానీ రియల్ ఎస్టేట్ ఆపేసి జర జనాలు అంతా కింద మీద పడుతున్నారు. ఇదైతే జర మంచిగానే ఉంది. ఇప్పుడు మొయినాబాద్ మండల్ రెడ్డిపల్లి గ్రామం కదా, ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటారు? ఏ వృద్ధి అంటే ఇక అభివృద్ధి జరిగిందా? జరిగింది మంచిగానే. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు. హామీలు నెరవేర్చాలి. ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతుందో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఆయన కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, మంచి నిర్ణయం. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలన అంటే ఆయన చేసినంత వరకు మంచిగానే చేసిండు. రైతులకు రైతు బంధు రావట్లేదు, అదేవిధంగా స్కాలర్షిప్లు, అదేవిధంగా బీసీ హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ అన్నీ కొంచెం పట్టించుకోవట్లేదు. సరే ఎలా ఉందంటారు గతంలో కేసీఆర్ గారి పాలన? కేసీఆర్ పాలన ముందు ఉండే ఆయన బాగానే కానీ ఆయన రియల్ ఎస్టేట్ పెంచిండు. అది ఉన్నప్పుడు మంచిగానే నడిచింది. అంతకు ముందు ఉండేదున్నా ఆయన చేస్తాడో తెలియకుండే ఆయన పేరు పెట్టినట్టు ఇక నడుస్తూనే ఉన్నది అదొకటి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తా అంటున్నారు కదా. అంటున్నాడు కానీ వెళ్తలేదు కదా. ఇప్పుడు మేము ముందు కొన్ని రోజులను చేసిన వాళ్ళు అంతా ఆగం పరిశాన్లు ఉన్నారు. అప్పులు తెచ్చి అది తెచ్చి ఇట్లా బాధ ఉన్నాడు సార్. దానివల్ల ఇప్పుడు ముందుకెళ్ళింది అనుకో, ఇప్పుడు కేసీఆర్ని వండబెట్టి ఈయననే లేపినట్టు అవుతుంది. ఇక అంత జనాలను ఆదుకుంటున్నాయి కదా సార్ చేసేది. అట్లయితే బాగానే ఉంటుంది. మరి ఈసారి చేస్తా అంటుండు మరి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్ సార్. ఏం చేస్తుంటారు? కూలినాలు చేసుకుంటాం సార్. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో మీ అభిప్రాయం ఏంటి? గ్రామంలో బాగానే చేస్తుంటాం కానీ రైతు బంధు ఇస్తున్నాం, పబ్లిక్ చాలా మోసం చేస్తాం సార్. చెప్పిన పనులు అభియాయం అన్నీ మంచిగా చేస్తే పర్వాలేదు, మంచిగా ఇస్తే మంచిదే. ఆయనదే మంచిగా నడుస్తుంది, అట్లా ఏం లేదు. నడవకనే మనకి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు రిలీజియల్ మొత్తంలో చాలామంది ఇబ్బంది అయిపోయింది. రిలీజియల్ పడిపోయింది. జనాభా అప్పులు చేసుకుని చాలా బాధపడి చాలామంది కూడా చచ్చిపోతున్నారు. ఏదో ఒకటి ముందుకు చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి సార్. ముందు చేస్తే బాగుంటుంది, ప్రజలు అసలు బాగుపడతారు. ఇక మొత్తంలో ఒకటి సప్పదాకా ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కూడా. అందుకబట్టి ఈ లెక్క. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఈ కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పటికైతే బాగానే చేసిండు, పర్వాలేదు. రిజిస్టర్ చేసిండు, అన్ని మంచిగా చేసిండు. ఈ కాకపోతే ఈసారి పైకి ఎత్తుకోవట్లేడు, అందుకని ఇబ్బంది ఉంది జనాభా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మంచిది. 6 గ్యారంటీలు కావాలా, గ్యారంటీలు క్లియర్ కావాలా, అవి చేయమనండి. ఇంకోటి ఫ్రీ కరెంట్ ఇచ్చి బస్సులు కూడా ఫ్రీకి ఇచ్చేసి మగపిల్లలు ఎక్క కూడా చేసి బస్సులలో. వాస్తవ విషయం చెప్తున్నా, మీరు కూడా ఆలోచన చేయండి. ఏ బస్సు చూసినా లేడీస్ ఫుల్ ఉన్నారు. అది ఏం చేస్తారో చూడండి. ఆటోలలో కూడా ప్రాబ్లం ఉంది. ఆటోలు అన్నీ రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయండి. బస్ అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ పాలన చూడండి. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఈ రోడ్లు గీడ్లు ఏం పట్టించుకోలేడు. ఇవాళ అన్ని గుంతలే ఉన్నాయి. మాది మైనాబాద్ నుంచి పెద్ద చందనార్ చౌరస్తా నుంచి ఆడు పోవాలని అన్ని రోడ్లు అని గుంతలే. ఆ రోడ్లు కూడా వేపి ఇవ్వమని సార్, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్. ఇచ్చిండు, అది సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఇవ్వలేడు. తిరిగి బ్యాంకులకు పోతే మరి రాలేవంటారు. ఎవరు చేసిన చేసిండు, చేయలేడు. ఎవరు దారుణం చేసిండు మొత్తం. బస్ ఎక్కితే ఇజ్జత్ లేదు మోహన్కి. మొత్తం తింటదాకా అడవిలో ఉంటారు. తింటదాకా అడవిలో ఉంటారు మొత్తం. మళ్ళా ఏ రూఢమాబ అయితే మొత్తం సామాన్ చేసి అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమేష్ గౌడ్. ఏం చేస్తుంటారు? మేము హోటల్ బిజినెస్. ఇదే రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడే వచ్చింది కదా, కొత్త 1 ఇయర్ అవుతున్నది. ఇంకా పుంజుకోవడానికి కూడా టైం పడుతుండదు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన రోడ్లు ఇవన్నీ అయితే. ఇప్పుడైతే తెలంగాణ వచ్చి కూడా ఏం చేయలేదు రోడ్లు అయితే, మనకు తెలిసిన విషయంలో అయితే. కేసీఆర్ గారు అయితే ఏం చేయలేదు 10 ఏళ్ళ. మా రంగారెడ్డి డిస్టిక్ అయితే మరీ అధ్వానంగా తయారైంది. మా రంగారెడ్డి డిస్టిక్ మాత్రం మరీ అధ్వానం.
ఏది ఉన్నా సరే కానీ మాదైతే వెనకబడే ఉన్నది. వేరే ఏమున్నా సార్ ఇప్పుడైతే వచ్చిండు సారు, చూద్దాం ఏమన్నా చేస్తాడేమో, వెయిట్ చేస్తాం. 1 year అయింది కదా సార్. చేస్తాడా చేయడా ఆ దూర ఇష్టం అన్నది. మరి ఈ గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు? మా గ్రామంలో అభివృద్ధి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఏమి నడుస్తలేదు. ఇంకా అభివృద్ధి అయితే ఏం చేయలేదు. గత ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయి, ఇంకైతే రాలేదు. ఇంకా మా దాకైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు సర్పంచ్లు అయితే ఏమవుతుంది అనేది ఇప్పుడు ఇక సర్పంచ్లు వచ్చినాకనే కదా సార్ ఇప్పుడు తెలిసేది. అయితే సర్పంచులు లేరు కదా సార్. ఇప్పుడు సర్పంచులు లేక 5-6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎవరిని అడగాలన్నా ఏమీ లేదు. ఇక సెక్రటరీల మీద అది గ్రామ ఆఫీసాల మీద ఉంది కదా సార్. ఇప్పుడు ఏదైనా అడిగితే ఆఫీసాలని అడుగుతున్నాం, సరే చేద్దాం వస్తాయి చెప్పిస్తామని అంటారు ఏదన్నా అడిగితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? నా పేరు సత్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి గారిది మాకు రైతు బంధువులు కూడా పడతలేవు. రైతు బంధువులు కూడా పడతలేవు. ఇప్పుడు మాకు ఏమన్నా ఏమొస్తున్నది, పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్లు కూడా అదే 2000 ఇస్తున్నారు. 4000 ఇస్తామన్నది అది కూడా బంద్ ఉన్నది. ఇది గ్యాసులు ఎన్ని 500 ఇస్తామన్నారు, అదే 900 తీసుకున్నారు. మాకు ఏం లాభం ఉన్నది? మాకది ఏం లేదు. మాకు టీఆర్ఎస్ ఏమున్నప్పుడే నేను ఉండేది. ఇప్పుడు ఏం లాభం లేదంటారు? అదేం లాభం లేదు. రైతులకు ఎలా ఉందంటారు మరి? ఇంకా రైతు మేము రైతుని ఇంకా మీకు ఎట్లుంది అంటే ఇప్పుడు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బంధు నేను తెచ్చుకోలేదు. నాకు మాఫీ లేదు. నాకు నేను తెచ్చుకోలేను, మాఫీ లేదు. నాకు రైతు రుణమాఫీ లేదు, నాకు లేదు. సరే, థ్యాంక్ యూ. సరే. ఈ విధాలుగా అన్ని రంగాలకు బాగానే ఉంది. రిలేషన్ ఒకటే ఇబ్బందిగా ఉంది అంతే. ఈ రైతులకు కానీ ప్రజలకు కానీ అందుతున్నాయి అంటారు? ఇప్పటివరకు అది అంటున్నాగా, ఇప్పుడు చేస్తా అని చెప్తున్నా కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఏం చేస్తాను అనేది ముందు చూడాలి. ఇంకా ఇప్పటికైతే రైతు బంధు చేస్తున్నాడు. మళ్ళీ ఏంది కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాడు కదా సంక్రాంతి తర్వాత. ఆ ప్రజలు కూడా దాని గురించి వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఇంకేం చేస్తాడని వెయిట్ చేస్తున్నాడు. ముసలికి పింఛన్ ఇస్తున్నాడు, దాని గురించి వెయిట్ చేస్తున్నాడు. మరి చూద్దాం ముందు ఇంకేం జరుగుతుంది, ఇంకేం చేస్తాడు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు? గతంలో కూడా బాగానే ఉంటే ఇంకెంతకన్నా మంచిగా ఉంటుందని కోరుతున్నాం. గతంలో పాలన బాగాలేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా, ఇంకా ముందు ఈ పాలన ఇంకా ఆ పాలన కన్నా మంచిగా ఉండాలని కోరుతున్నాం. గతంలో పాలన కరెక్ట్ లేకుండా మార్పు తెచ్చుకున్నాం కదా, ఇంకా ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీ పేరు సార్? మల్లేష్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలన? వ్యవసాయదారులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వస్తుండే, ఇన్సూరెన్స్ ఉండే రైతులకు. ఇప్పుడు ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం లాభం లేదు ఇప్పుడైతే. ఇంకోటి ముసలిలకు పింఛన్ కూడా లేవు, ఇస్తలేరు. అవి ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. అది ఇక కాకపోతే ముందు ఆయన మంచిగా చేస్తే ఫ్యూచర్లో వస్తాడు, చేయలేదు అనుకో రాడు. మాది చెవెల మండల్, ధర్మస్థానం మాది. ఇది కొండ విశ్వేశ్వర రెడ్డి. రైతులకు మాత్రము ఎలాంటి బెనిఫిట్ లేదు. మద్దతు ధరనే ఉంది, ఎక్కువ లేదు. పత్తి అమ్మ పోతే పోయినసారి 10,000 పోయింది, ఈసారి 7,000 8,000. కందులు 10,000 పోయినాయి, 6,000 7,000 ఇప్పుడు కందులు. ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం లేదు, లాసే. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఏం దిక్కులేక కిరాయిలు ఎన్ని రోజులు ఉంటాం? ఇంత కట్టినాక ఇప్పుడు రావు చెయ్యు, అది కాదు ఇది కాదు అని మాట్లాడుతున్నారు. మళ్ళీ పింఛన్లు ఇస్తామన్నారు, ఆ పింఛన్లు డబల్ ఇస్తా అని, అవి ఇస్తా అని, ఇవి ఇస్తా అని ఏవి లేవు. మరి ఆయనది మరి ఇక ఎట్లా చేయాలి? మరి ఇక ఇప్పుడు ఇల్లు కట్టమన్నావు, నువ్వు బునాది తీపించినావు, చేసినావు, నీత అప్పు చేసినాం. ఇప్పుడు అప్పులోనికి నేను అమ్ముడు పోవాలన్నా ఏం చేయాలన్నా అర్థమవుతలేదు, మాకే అర్థమవుతలేదు. ఆయన ఇస్తాన్న మాట వాగ్దానం ఏంది అర్థమవుతలేదు, ఏం చేయాలన్నా అర్థమవుతలేదు. ఇప్పుడు నేను పైసా గురించి కాలు తిరుగుకుంటా శాతగాని కాలం వచ్చింది. మా 60 చిల్లర ఉన్నాం, 67 ఏళ్ళు ఉన్నా నేను. మరి ఇప్పుడు శాతం అయితే లేదు, ఏం చేయాలి మరి నేను? ఇప్పుడు అప్పు ఏడికెళ్ళి కట్టాలి, నేను ఏం చేయాలి? పిల్లగాడిని చదివిపియాలి, ఏడికెళ్ళి తేవాలి నేను?
అదే ఆలోచన. నాకు ఏం అర్థమవుతుంది, దమా ఖరాబ్ అయితే తిరుగుతున్నా, రోడ్ పడితే రుక్కం అవుతుంది చూడు. ఇంటింటికి ఆడవిల్ల ఎంతమంది ఆడవిల్లలు ఉండని కూడా 2500 వేస్తా అని నేను చెప్పిండు ఊళ్ళకి వచ్చి మరి అవి లేవు. ఇక ఫిరి బస్సులు ఒక్కటే పోతున్నాం వస్తున్నాం అంతే. మళ్ళీ ఏంది ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు. ఈ ఇండ్ల గురించి అయితే మొన్న రాసుకుపోయిర్రు కానీ మొన్న వచ్చి రాసుకుపోయిర్రు కానీ అది వస్తుందా రాదా తెలియదు. మరి మీకు పొలం ఉందమ్మా? లేదన్న లేదు ఏం లేదా, ఇల్లు ఒక్కటే ఉంది. కూలి చేసుకోవాలి, బతకాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గత 9 సంవత్సరాలు? కేసీఆర్ ఆయనేదా అంతే. ఆయన ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా, జాగాలు లేని వాళ్ళకి జాగాలు ఇప్పిస్తా అంట అని ఓట్లు వేసిందాక వచ్చి తిరిగిండు. ఓట్లు వేసినాక మంచిది ఇక చేస్తా, మళ్ళీ గెలిచినప్పుడు ఇస్తా, అయిపోయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు కుమార్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? కిరాణా దుకాణం. ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన? దానిపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. రేవంత్ రెడ్డిది పాలన బాగానే ఉంది, పర్వాలేదు. అన్ని సౌకర్యాలు బాగానే ఉంచాడు మాకైతే. అండ్ ఇక్కడ ఉన్నట్టు గ్రామాల్లో కూడా అభివృద్ధి బాగా చెందుతుందంటారా ఈ ఏడాది? మంచిగానే ఉంది. ఇప్పుడు ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు అయినాకనే మంచిగా అవుతుంది. ఇప్పుడు దిగిపోయారు కదా, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు అయితే మంచిగా పరిపాలించారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని అంటున్నారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుతున్నాయి అంటారు? అన్నీ చేయలేడు, ఇంకా చేస్తాడేమో. ఇంకా టైం పడతాం. కరెంట్ ఇది చేసిండు, లేడీస్ బస్సులు అది చేసిండు, గ్యాసులు అది కూడా చేయలేడు. గ్యాసులు అది చేయలేడు ఇంకా. పడుతుంది, రైతు బంధు పడుతుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? మాకు వ్యవసాయదారులకైతే నచ్చలేదు. ఎందుకంటే రైతు బంధు లేదు, ఈ రుణమాఫీ 2 లక్షల వరకు అన్నాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిపి తీసుకుంటే 2,10,000 అయితే వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా రావట్లేదు. అది అట్లా ఆ రకంగా అసలు బాగాలేదు. మా వ్యవసాయదారులకైతే నచ్చదు. ఇంకొకటి, మాకు ఇక్కడ మైనాబాద్ 111, ఆ 111 ఇంతకుముందు తీసేస్తామంటే కొంచెం రేపు పుంజుకుని ఉండేది. ఇతను వచ్చిన తర్వాత ఆ రకంగా కూడా లేదు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగా ఇబ్బందిగా ఉంది. మీ పేరు ఏం పేరు? నా పేరు జగదీశ్వర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరి గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు? వ్యవసాయదారులకు బాగుంటుండేది, రైతు బంధు కరెక్ట్గా టైంకి వస్తుండేది, ఆ మాత్రం చాలా ఉండేది, టైంకి వస్తుండేది, 24 గంటల కరెంట్ ఉండేది. మాకు వ్యవసాయదారులకైతే బాగుండేది. సాంశరణం స్వామి. నమస్తే స్వామి. సాంశరణం. నమస్కారం. ఏం పేరు స్వామి? నా పేరు చంద్రశేఖర్ స్వామి. ఏం చేస్తుంటారు? స్వామి సెలూన్ స్వామి నాది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఆ స్వామి ఏ విధంగా చేస్తుండే మరి జనాలకు అర్థమవుతలేదు స్వామి. ఏది అన్ని ఉచితాలు అని చెప్తుంది కానీ ఏది అమలు అవుతలేదు. నాకు తెలిసి నేను సాంశరణము వీటికి 4 సార్లు నేను ఎమ్మెల్యేకి ఓటేసిన. చంద్రబాబు నాయుడు బాగుంది, రాజశేఖర రెడ్డి బాగుంది. చెప్పడానికి జనాలకి ఏంటంటే పరపరణ అనేది బాగుంది వాళ్ళది. కేసీఆర్ది బ్రహ్మాండం. అంటే రామ్లవారు ఎట్లుంటారు ఎవరు తెలియదు కానీ ఆ విధంగా కేసీఆర్ది ఉండే. అన్ని పథకాలు ఆయన ఏ బాధపడ్డాడో ఏం చేసిండో ఎవరు తెలియదు కానీ ప్రతి ఒక్క పథకాన్ని గరీబులను దృష్టిలో పెట్టుకొని వర్క్ చేసింది. కానీ ఈయనదేమో ఓన్లీ ఆయన గురించే నేను చెప్పిందే, నేను రాజును, మీరు చెప్తే వినాలి లేకపోతే జైలు వేస్తున్న విధంగా ఉన్నది అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతుంది అనుకో, సాయం తీసుకపోయి ఏదో విధంగా వెరికిండి అని చెప్తాడు అంతే. ఆయన ఏం చేసిండు అనేది ఎవరు తెలియదు. అది పెట్టిన పథకాలు అన్నది సాంశరణమే అంతే. ఫ్రీ ఆయన చెప్తుండ స్వామి, బస్సులు ఫ్రీ అంటాడు, బస్సులు లేవు. మళ్ళీ ఏం ఎక్కిపోతాం? కరెంట్ ఫ్రీ, 200 యూనిట్ ఫ్రీ. 1 తారీఖు బిల్లు కొట్టాల్సింది 10 తారీఖు వచ్చి బిల్లు కొడుతారు. ఏమన్నా అంటే స్టాఫ్ లేరు. 0 బిల్లు ఏడొస్తుంది? రాదు. మన దానివల్ల ఎంత ఇంచుమించు 300 మీటర్లు ఉండొచ్చు మా విలేజ్లో. 170-180 మీటర్లు 0 బిల్లు ఎగిరిపోతున్నది. 201, 203 యూనిట్లు ఎగిరింది అనుకో, ఏం చేస్తారు అప్పుడు? 0 బిల్లు ఎక్కట్ అయినట్టే. మళ్ళీ వర్తిస్తుందా? ఉన్న వాళ్ళు కడతారు, లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు అదే దాని గురించి మళ్ళీ అప్పు చేసి కట్టాల్సింది. ఇంకా ఇంకేముంది స్వామి? రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎంతవరకు అవుతుంది అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు లొల్లి పెడతారు దానివల్ల.
ఇంకేముంది స్వామి? ఏది ఇప్పుడు ప్రతి ఒక్కటి స్వామి చేసేది ఏం చేస్తుండే అర్థమవుతుంది జనాలకని సాంశన్యం అంతా. వ్యవస్థ అనేది అయితే జీరో. ప్రతి ఒక్క వ్యవస్థ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కాడ ఇప్పుడు మేము ఏదో చిన్న పని మీద డిపార్ట్మెంట్ కాడికి పోయినాకో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయంటారు. మళ్ళీ వర్క్ చేస్తలేరు, ఏ విషయంలో వర్క్ చేస్తలేరు. ఏ విషయంలో కానీ నీకు ఏ విషయంలో ఫోన్ చేసినా కానీ కరెంటు పోయింది అనుకో, స్వామి కరెంటు పోయింది స్వామి అన్నాం అనుకో, స్వామి దాని మీద ఇది పడ్డది అది పడ్డది కరెంటు కట్ అవుతుంది. అర్ధ గంట కట్ అయ్యేది తెలియదు, గంట కట్ అయ్యేది తెలియదు, 20 నిమిషాలు కట్ అయ్యేది తెలియదు. అడిగినాం అనుకో బల్లీలు పడ్డాయి, తొండలు పడ్డాయి, ఎల్సీలు తీసుకుంటారు. ఏ కరెక్ట్ వర్కే లేదు. 9.5 సంవత్సరాలు సాయం చేసిండు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో బతికారు. కరెంటు బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. పింఛన్ ఇస్తాను, పింఛన్ ఇవ్వట్లేదు, ఏది ఇవ్వడం లేదు. థ్యాంక్ యూ స్వామి. సాంశం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు రఘు అండి. ఏం చేస్తుంటారు? మాది కటింగ్ షాప్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బలహీనంగా ఉందండి. ముందుకెళ్ళట్లేదు. ఏమి ప్రజాపాలన ఇట సరిగ్గా నడుస్తలేదు. ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి. రియల్ ఎస్టేట్ కానీ ఏం వ్యాపారాలు కానీ అసలు చాలా బాగున్నాయి లేవు అసలు. నేను ముందుకు తీసుకెళ్ళాలంటే ఏదో ఒకటి చేయాలి సార్. ఇది ఈ హైడ్రాని తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి పరిపాలన సరిగ్గా లేదండి, అసలు ఏం బాగోలేదు. కొంచెం ఇవన్నీ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే ఏదో ఒక స్టెప్ ముందుకు వేయాలి ఆయన. ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇలాంటి ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ వీటినే చూస్తారు పబ్లిక్. ఇవన్నీ త్వరలో పెడితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? ప్రభుత్వంలో కేసీఆర్ పాలన చాలా బాగుండేనా. కరెంటు కానీ వాటర్ కానీ చాలా బాగుండేనా. 100% ఓకే. కేసీఆర్ గారి పాలన 100% ఓకే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం బాగులేదన్న. నమస్తే తాత. నమస్తే. మీ పేరండి? మల్లయ్య. ఏం చేస్తారు? వ్యవసాయం కోలీలు అన్నీ చేస్తాం. మరి ఎట్లుంది వ్యవసాయ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఇప్పటికి అన్ని వాగ్దానాలు ఇచ్చిండు, బస్సు ఫిరి చేసిండు. ఇక ఇది చేస్తా అది చేస్తాను ఎలా సంవత్సరం వెళ్ళే సంవత్సరం వెళ్ళి ఎవరిది వాళ్ళకే మంచిగా ఉన్నది. ఆయనది మంచిగా ఉన్నప్పుడు మంచిగానే వాడాలి, ఈయన ఉన్నప్పుడు ఈయనదే వాడాలి. ఇక ఎవరిది రైతు బంధు లేదు వరకు. ఇంకేమింది కళ్యాణ పథకం లేదు. మళ్ళీ ఏమింది గ్యాస్ చేస్తానని కొంతమందికి అవుతుంది, కొంతమందికి అయితే లేదు. మళ్ళా లేడీస్కు మహిళలకు 2000 వేస్తాడు, అది లేదు. ఇక అనుకోవడానికి కూడా సంవత్సరం వెళ్ళే. ఇక కాకపోతే చాదనైనంత వరకు చేసేది ఉండే. ఈ వాగ్దానాలన్నీ ఏం రాలేదు అని చేస్తాడో ఇక దేవునికి ఎరకాదు. ఇక ఎవరిది వాళ్ళకి అదేమో ఆయన చేయి కుదిరి ఉండే, ఈయన ఇంకా చేయి కుదురుకోలేదు. ఇక మళ్ళీ ఉగాది కాలం అయితే జనవరి వెళ్తే తెలుస్తుంది. ఇక చేస్తా అంటున్నాడు. ఇక అంతవరకే. థ్యాంక్ యూ.